కేసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డితో కలిసి కేసరగుట్టను సందర్శించారు. మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్, పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ తదితర అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ మను చౌదరి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. కేసరగుట్ట ఆలయ పరిసరాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. డిసైడ్ చేసుకుంటాం అందరు వెహికల్స్ కూడా దీంట్లో దేవస్థానం కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం ఈ నెల 13వ తేదీ నుంచి 18 వరకు అంగరంగ వైభవంగా జరుగును. ఇందులో భాగంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. కలెక్టర్ గారి అధ్యక్షతన ఆదేశాల ప్రకారంగా వివిధ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పార్కింగ్ సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తున్నారు. అదేవిధంగా వృద్ధులు కానీ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరు ఉన్నా కూడా వారికి ప్రత్యేకంగా పైకి తీసుకురావడానికి ప్రత్యేకంగా వెహికల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దేవస్థానానికి సంబంధించి 13 నుంచి 18వ తారీఖు వరకు మనకి మహాశివరాత్రి సందర్భంగా జాతర జరుగుతుంది కాబట్టి దీంట్లో కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఈరోజు రివ్యూ చేసి సమీక్ష చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే మనకి భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఆలయం కాబట్టి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా దేవుణ్ణి దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది. మనకి పోలీస్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసి, అదేవిధంగా ట్రాఫిక్ అండ్ మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్, ఆర్ఎండ్బి కావచ్చు, మనకి పంచాయతీరాజ్ కావచ్చు, ఆర్డబ్ల్యూఎస్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఫైర్ కావచ్చు అండ్ టెంపుల్కి సంబంధించి మనకి టెంపుల్ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని వచ్చే భక్తులకి అన్ని సదుపాయాలు కల్పించడం, అదేవిధంగా వారికి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా 3 డిఫరెంట్ పాయింట్స్లో వారు దిగటము, అక్కడ నుంచి మనకి మళ్ళీ షటిల్ సర్వీసెస్ కూడా